105 అయోధ్యాకాండ. లక్ష్మణుడు రథమును అధిరోహించి అడవులకు బయలుదేరారు. ముక్తజీవుడు తన ప్రాణమును వదిలిన విధంగా అలా శ్రీరామచంద్రుడు తన రాజ్యమును, ఐశ్వర్యమును, మిత్రులను, శ్రేయోభిలాషులను, నివాసమును, సర్వస్యమును విడిచి సీతా లక్ష్మణులతో అరణ్యమునకు వెళ్ళాడు. రథవేగం వలన రేగిన దుమ్ము సుదూర క్షితిజంలో క్రమంగా అదృశ్యమయ్యేదాకా దశరథ మహారాజు తన దృష్టిని స్థిరంగా అటే నిలిపి ఉంచాడు. చివరకు రాముడు వెళుతున్న రథం చూపుకు అందకుండా పోవటంతో దశరథుడు మూర్ఛిల్లి నేలపై వాలిపోయాడు. ఆయనను లేవనెత్తటానికి కౌసల్య, కైకేయి పరుగున రాగా దశరథుడు చిన్నరాణిని, నన్ను స్పర్శించకు, నీతో నాకేమీ సంబంధం లేదు, నిన్ను ఇక ఎంతమాత్రం చూడను అంటూ దగ్గరకు రానివ్వలేదు. కౌసల్య భర్తను లేవనెత్తి రాజప్రాసాదంలోనికి తీసుకువస్తూ గిడ్డంగులు, దుకాణములు మూసివేయబడి ఉండటం, పురజనులను విషాదం అలుముకుని ఉండటం చూచింది. మహారాజు తన ప్రాసాదంలోకి ప్రవేశించిన మీదట తనను కౌసల్య యొక్క అంతఃపురంలోనికి తీసుకువెళ్లవలసిందిగా కోరాడు. తడబడుతున్న మాటలతో ఇకపైన నేనిక్కడనే ఉంటాను అని ప్రకటించాడు. దశరథ మహారాజు ఎంతో కష్టం మీద ఆ రాత్రి గడిపాడు. రాముడిని కోల్పోవటం ఆయనకు జగత్ ప్రళయంలా ఉంది. మహారాజుని, కౌసల్యను అలాంటి దయనీయ స్థితిలో చూచి సుమంత్రుడు వారిని ఓదార్చటానికి ప్రయత్నించాడు. దయచేసి మీ కుమారుడి కోసం విలపించకండి. సీతా లక్ష్మణుడు కూడా ఆయన వెంట ఉన్నారు కాబట్టి రాముడికి ఏమాత్రం కష్టం కలగదు. నిజానికి రాముడు సాధారణ మానవుడు కాడు. సాక్షాత్తు సూర్యుడిని ప్రకాశింపజేసేవాడు, అనంతమైన కాలమునకు నియామకుడైన పూర్ణపురుషోత్తమ భగవానుడే. రాముడు అడవులలో నివసిస్తుండగా స్వయంగా భూదేవి, సకల చరాచర ప్రకృతి ఆయన భక్తియుక్త సేవలో నిమగ్నమవుతాయి. మీ ప్రియతమ నందనుడు ఒకనాటికి తిరిగి రావటం మీరు చూస్తారన్న విశ్వాసంతో ఉండండి. మీరు విలపించినందువలన ఎట్టి ప్రయోజనం ఉండదు. ఇప్పటికే అయోధ్యాపురజనులు దుఃఖంతో సమస్త కార్యకలాపములను కట్టిపెట్టారు. మీరు ప్రజానీకమును ఓదార్చి వారు ఆవేదనకు బలికాకుండా చూడాలి అని చెప్పాడు.